శ్లాఘ్యస్స ఏకో భువి మానవానాం స ఉత్తమః సత్పురుషः స ధన్యః యస్యార్థితో వా శరణాగతో వా నాశా విభంగా విముఖాః ప్రయాంతి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పాల్గొన మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పాల్గొన మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పాల్గొన మాసంలో ప్రద్యుమ్న నామధారి అయినటువంటి ఆ గోవిందుడి యొక్క ఆరాధనం చాలా గొప్పదైనటువంటి బలాన్ని మనందరికీ కూడా చేకూరుస్తుంది. ఈ శిశిర ఋతువులో ఏ విధంగా అయితే వృక్షాలు వాటి యొక్క ప్రాచీన పల్లవములను విడిచిపెట్టి నూతన వసంతం కోసం ఎదురు చూస్తూ ఉంటాయో, అదేవిధంగా మరి మనందరం కూడాను పాతవైనటువంటి ఆలోచనలని, అంటే పాతవైన ఆలోచనలు అంటున్నారు కదా అని వేద ఇతిహాస పురాణములను పక్కన పెడదామని కాదు. ఇక్కడ ఏవేవో వారేదో అన్నారు, వీరేదో అన్నారు, వారలా అయిపోయారు, వీరిలా అయిపోయారు, కేవలము పక్కవారి గురించి ఆలోచనల్లోనే మనసంతా కూడా నింపుకొని వేద ఇతిహాస పురాణముల యొక్క మాధుర్యానికి అసలు చోటే లేకుండా చేస్తూ ఉన్నాం. కాబట్టి మనస్సుల్లో ఉండేటువంటి లౌకిక విషయాలన్నింటినీ కూడా తీసి పక్కన పెట్టి వాటన్నింటినీ కూడా పూర్తిగా విడిచిపెట్టి, ఏ విధంగా అయితే వృక్షములు తన యొక్క పాత పల్లవములను పూర్తిగా రాల్చివేస్తున్నాయో అలా లౌకిక విషయాలన్నింటినీ కూడా మన మనస్సులో నుంచి మనం రాల్చివేసినటువంటి వారమై నిత్య నూతనమైన వేద ఇతిహాస పురాణ మాధుర్యానికి, ధర్మానికి గొప్పగా మనమందరం కూడా చోటిచ్చినట్లయితే నవ వసంతంలోకి మనందరం కూడా బాగా ఉత్సాహంగా ముందుకు వెళ్ళవచ్చు, మోక్షాన్ని కూడా పొందవచ్చు అంటున్నారు. కాబట్టి మనం చేద్దాం ఎంతో చక్కనైనటువంటి జీవనాన్ని. శ్లాఘ్య అంటే అందరి చేత కొనియాడబడేటువంటి ఒకానొక స్థితిని మనందరం కూడా పొందాలి. అలా పొందాలంటే ఎలాగా అంటే చెప్పారు, శ్లాఘ్య స ఏకో భువి మానవానాం. మానవానాం శ్లాఘ్య స ఏకః ఏవ భవతి. మానవులందరిలోకి కూడా శ్లాఘ్యుడు, కొనియాడబడేటువంటి వాడు ఒక్కడే అవుతాడట. ఇంతకీ ఆ ఒక్కడే ఎవరండి? ఆ ఒక్కడు మనం కూడా అవ్వచ్చు. అదేమిటో చూసుకున్నట్లయితే శ్లాఘ్య స ఏకో భువి మానవానాం స ఉత్తమః సత్పురుషః స ధన్యః. ఆయన ఉత్తముడు అని పిలువబడతాడు, సత్పురుషుడు అవుతాడు, ధన్యుడు కూడా అవుతాడు. ఇంతకీ ఏముండాలి మన దగ్గర? బాగా డబ్బా, లేకపోతే గొప్పదైనటువంటి పదవా, అందచందాలా, ఏం అవసరము, ఏది ఉంటే ఉత్తముడం మనం అందరం కూడా అవుతాము అంటే ఇప్పుడు చెబుతున్నారు, యస్యార్థితో వా శరణాగతో వా. ఎవరైనా కూడా మన దగ్గరికి వచ్చి ఏదైనా అర్థిస్తే, ఎవరైనా మన దగ్గరికి శరణాగతులై వస్తే, వారికి ఖచ్చితముగా కూడా మనకు తోచినటువంటి సహాయము చేసి గనక మనం పంపినట్లయితే అదే చాలు. చాలా ఉత్తమమైనటువంటి కార్యం మనల్ని ఉత్తములుగా ఈ జీవితంలో నిలబెడుతుంది. శ్లాఘ్యస్స ఏకో భువి మానవానాం స ఉత్తమః సత్పురుషః స ధన్యః యస్యార్థితో వా శరణాగతో వా నాశా విభంగా విముఖాః ప్రయాంతి. మన దగ్గరకు వచ్చేటువంటి వారు ఏదో ఒక ఆశతో వస్తే వారికున్నటువంటి ఆశలన్నింటినీ కూడా పోగొట్టి మనం పంపించినట్లయితే మనమందరం కూడా శ్లాఘ్యులం కాము. వారి యొక్క ఆశ మన మీద ఉండేలాగా ఖచ్చితముగా మనము నిలబడి, వారు ఏ బాధతో వచ్చారో వారి యొక్క బాధని, ఇబ్బందిని పోగొట్టగలిగేటువంటి స్థితి కొంతైనా కూడా ఈ జన్మ ఇచ్చినందుకు మనం చేతనైన సహాయం కనుక చేయగలిగితే అదే చాలు, చాలా గొప్ప జీవితము అంటున్నారు. అటువంటి జీవితాన్ని మనందరం కూడా గడపాలి. ఈ పాల్గొన మాసంలో ఎటు చూసినా కూడా సూర్యుడి యొక్క తాపము, చాలా ఎండలు మండిపోతున్నట్లుగా లోకమంతా ఉంటుంది. మనకు చేతనైనటువంటి జల అన్న పానీయాదులన్నీ కూడా ఎంతో చక్కగా అందరికీ కూడా వాటితో సహాయం చేసినట్లయితే ఇంతకన్నా గొప్ప ఫలం ఈ పాల్గొన మాసంలో మరేది కూడా ఉండదు అంటారు పెద్దలు. కాబట్టి ఈ పాల్గొన మాస ధర్మాన్ని మనందరం కూడా పాటిస్తూ
గోవిందుడి యొక్క అనుగ్రహంతో శ్లాఘ్యులమై బ్రతికేటువంటి ఒకానొక గొప్ప అదృష్టాన్ని పొందుతూ ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. Oh